నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లో టారో కార్డ్ ప్రెడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన రెమెడీస్ కూడా, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, రెమెడీస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి రిలేషన్షిప్లో కొంతమందికి ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు, లేకపోతే మీరు చెప్పింది లేకపోతే మీరు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల, మీ మాట అనేది వేరే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినట్లేదు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేదు అన్న ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఏదైతే రిలేషన్షిప్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నారో, చాలామంది ఆల్రెడీ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఏదైతే మీ రిలేషన్షిప్లో హ్యాపీగా లేరో, భర్త వల్ల భార్య కావచ్చు, భార్య వల్ల భర్త కావచ్చు, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్షిప్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. పెళ్ళైన వాళ్ళు అయితే డివోర్స్కి అప్లై చేసే ఛాన్సెస్ అయితే 100% కనిపిస్తున్నాయి. లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అయితే కనుక మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, మనం ఎంత సంయమనం పాటించినప్పటికీ కూడా రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు రావట్లేదు, వీళ్ళ వల్ల నేను హ్యాపీగా లేను, బట్ వాళ్ళంటే ఒక ఇష్టంతో ఎప్పటి నుంచో అన్నీ నేను భరిస్తున్నా సరే, ఒక మార్పు కోసం నేను కోరుకుంటున్నా సరే ఈ పర్సన్లో ఎలాంటి మార్పు రావట్లేదు అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇంకా మనం ఎంత ఈ రిలేషన్షిప్ని కాపాడుకుని ముందు తీసుకెళ్దాము అని ప్రయత్నాలు చేసినా అవతలి పర్సన్లో మార్పు రావట్లేదని గ్రహించి ఇంకా ఇక్కడితో ఆ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. దాంపత్య జీవితంలో అలాగే మీ లవ్ రిలేషన్షిప్లో కూడా మీరు ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళ నుండి శాశ్వతంగా విడిపోవాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ నాకు ఇక్కడ ఏదైతే రిజల్ట్ వచ్చిందో అయితే నేను చెప్పి తీరాలి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని ఇలాగే అన్హ్యాపీనెస్తో లైఫ్లో ముందుకు వెళ్ళేదంటే కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్ పాత్స్ని చూస్ చేసుకొని ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి డిసైడ్ చేసుకొని కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్, సెపరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే హ్యాపీ అండ్ హెల్దీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు, మీకున్న ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, ఓవర్ వెయిట్ వల్ల కావచ్చు, థైరాయిడ్, PCOD, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇలాంటి సమస్య వల్ల ప్రెగ్నెన్సీ కలగక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారో, అంతేకాకుండా ప్రెగ్నెంట్గా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్దీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. ఇకపోతే ఇంటికి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, మీ డ్రీమ్ హౌస్ అంటే ఇలాంటి ఇల్లు ఒకటి కట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి ఇల్లు ఒకటి కొనుక్కోవాలి అని చెప్పేసి చాలామందికి వాళ్ళ కోరిక ఉంటుంది కదా, సొంత ఇంటి కళ ఉంటుంది కదా, దానికి సంబంధించి సొంత ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసుకోవడం కానివ్వండి, ఇంటికి తగిన స్థలం దొరకాలి, ఇలాంటి ప్లేస్లో ఇలాంటి లొకేషన్లో మీకు ఇంత ఎస్ఎఫ్టీలో కావాలని అందరూ అనుకుంటాం కదా, దానికి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మంచి ప్రాపర్టీని, మంచి ల్యాండ్ని తీసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎవరైనా రెంటెడ్ హౌస్లో ఉంటే కనుక ఓన్ హౌస్ కొనుక్కోవాలి అనే కళ కానివ్వండి, లేకపోతే ఓన్ హౌస్ చిన్నదైపోయింది కొంచెం పెద్ద ఇల్లు తీసుకుందాం, విల్లా తీసుకుందాం అనుకునే వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా జనవరి 1st, 2nd వీక్లో మీరు ప్రాపర్టీకి సంబంధించిన మంచి నిర్ణయం తీసుకుంటారు. అలాగే శుభవార్త
వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటికి సంబంధించి కొంతమంది రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసుకోవడం, ఫర్నిచర్ కానివ్వండి, ఇతర విషయాల్లో కూడా చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇంటిని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే టైంలో మీ బంధువులు కానివ్వండి, స్నేహితులతో కలిసి మీకు ఏదైతే లైఫ్లో సక్సెస్ వచ్చిందో ఆ సక్సెస్కి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా మీరు సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఇంకొక జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కొత్త జాబ్ వరిస్తుంది. అలాగే ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీకి కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కెరియర్ పరంగా మీకున్న కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా సేల్స్ పెరగటం కానివ్వండి, లాభాలు పెరగటం కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ రావడం కానివ్వండి, ప్రతి విషయంలోని చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ సక్సెస్ని కూడా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓవరాల్గా చూస్తే కొంచెం పర్సనల్ విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లోనే అనుకూలంగానే ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశికి సంబంధించి కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి ఎవరి రిజల్ట్ అంటే కర్మ ఫలితం ఎలా ఉందో దాన్ని బట్టి రిజల్ట్ అనేది కూడా మీ జీవితంలో అలాగే ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు డిస్క్రిప్షన్లో మీకున్న ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.